పెర్త్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్లో టీమిండియా తనదైన ముద్రను వేస్తూ ఆస్ట్రేలియాకు గుబులు పుట్టిస్తోంది. రెండో రోజు అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన కేఎల్ రాహుల్, జైస్వాల్ మూడో రోజు కూడా అదే జోరుని కొనసాగించారు. కేఎల్ రాహుల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ జైస్వాల్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు తొడగొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెర్త్ వేదికగా ఇండియా తరపున ఎవరైతే సెంచరీ చేశారో ఆ ఆటగాళ్లు ఆ జనరేషన్లోనే సూపర్ స్టార్లుగా మారిపోయారు. ఉదాహరణకు 1977లో గవాస్కర్, 1992లో సచిన్ టెండూల్కర్, 2018లో విరాట్ కోహ్లీ పెర్త్లో సెంచరీ చేయడం జరిగింది. ఈ హిస్టరీ ప్రకారం చూస్తే జైస్వాల్ ఈ రోజు చేసిన సెంచరీతో తాను టీమిండియా జట్టులో కాబోయే సూపర్ స్టార్ అనే సంకేతాలను క్రికెట్ ప్రపంచానికి బలంగా పంపించాడని అనుకోవచ్చు. ఈ మ్యాచ్లో జైస్వాల్ సెంచరీని కూడా నమోదు చేశాడు. సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన మొదటి మ్యాచ్లోనే టీమిండియా తరపున సెంచరీ చేసిన మూడవ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. గతంలో జయసింహ, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండవ ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం గమనార్హం. ఇక ఆడిన 15 టెస్టుల్లోనే 1500 పరుగులు సాధించిన తొలి ఆసియా ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన రెండవ ఇండియన్ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. దాంతోపాటు 141 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన మొదటి టెస్ట్లోనే అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా కూడా జైస్వాల్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరంలో టెస్టుల్లో మొత్తంగా 3 సెంచరీలు సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరపున 23 ఏళ్లలోపే అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ కూడా చోటు దక్కించుకున్నాడు. గతంలో గవాస్కర్, సచిన్ మాత్రమే ఈ లిస్టులో ఉండేవారు. ఇక ఈ ఏడాది టెస్టుల్లో 4 సెంచరీలు చేయడం ద్వారా 23 ఏళ్లలోపే ఇండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 8 సెంచరీలతో టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అలానే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా తరపున ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు ఏ ఓపెనింగ్ జోడీ కూడా ఇంత భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు. ఆ రకంగా వీరిద్దరూ తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఇక సేనా కంట్రీస్లో టీమిండియా తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో జైస్వాల్, కేఎల్ రాహుల్ 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో రికార్డుల మోత మోగింది. ఇక మూడవ రోజు మొదటి సెషన్ ఆట విషయానికి వస్తే కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత జట్టు 1 వికెట్ నష్టపోయి 275 పరుగులు చేసి 321 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 141 పరుగులతో జైస్వాల్, 25 పరుగులతో పడిక్కల్ క్రీజ్లో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.